బయటికి రావట్లన్నమాట. ఎందుకంటే తప్పు మందే ఉంది. వాళ్ళు వేసారు షో, వాళ్ళ షో డబ్బులు కావాలి, వెళ్ళేవాడు వెళ్తాడు, వచ్చేవాడు వస్తాడు. ఆ హీరో వచ్చాడు అదే టైంకి అక్కడ మాస్ థియేటర్. అందులో ఇంకా మాస్ థియేటర్ అంటే ఎలా ఉంటుంది అడావిడి. గంజాదాయి రావచ్చాడు, ఆ వేడి బ్యాచ్ వాళ్ళు రావచ్చు, ఎవడెవడో వస్తాడు, తొక్కేసాలు జరుగుతాయి. అదే ఏంటి ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంకా కొట్టేసిన వేతలు ఇంకా ఇంకొకదానికి ఆమె బయట ఉంది, చనిపోయింది. అది ఇంకా ఇంకా చూడాల్సి వచ్చేదో. అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఇంకా కొంచెమన్నా కంట్రోల్ అయ్యింది. వాళ్ళు కూడా లేరు అంటే ఇంకా ఏ రకంగా ఉండేది. థియేటర్లు అద్దాలు పగిలిపోయి నాన్న రచ్చ అయిపోయేది. ఈ రోజున మనం ఇలా మాట్లాడదాకుండా ఇంకోలాగా మాట్లాడుకునేలాగా ఉండేది న్యూస్. అంటే ఒక హీరో ఆయనకి ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ అక్కడ ఉండాలి, ఎలాంటి బాడీ గార్డ్స్ అక్కడ ఉండాలి. నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అంత భారీ ఎత్తుగా నువ్వు గేట్లు పెట్టుకొని అటు ఇటు పెట్టుకొని విఐపీ పాసులు ఈ పాసులు అని పెట్టినావే, మరి నువ్వు అక్కడ డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలి జనాల్లోకి వచ్చేటప్పుడు? అంటే బయటకు వచ్చేసి ఇలా చెప్పేసి ఇలా దండం పెడితే మర్చిపోతారా? మర్చిపోరు కదా. ఎవరి ఫ్యామిలీలో కోల్పోయినా సరే బాధగానే ఉంటుంది. నా ఫ్యామిలీలో ఒకరు కోల్పోయినా బాధ ఉంటుంది, నీ ఫ్యామిలీలో కోల్పోయినా బాధ ఉంటుంది. సో ఎవరి ఫ్యామిలీ అయినా ఒకటే, అమ్మ అందరికీ అమ్మాయి. సో అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఉంది. అండ్ మన థియేటరు ఏమన్నా మొత్తం కూడా దానికి సమాధానం చెప్పాల్సింది ఉంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాధానం చెప్పాల్సింది ఉంది. అంటే పోలీస్ వాళ్ళు ఈరోజు ఏమో చేశారంటే అసలు అల్లు అర్జున్ గారు వచ్చే ముందు మాకు చెప్పి రాలేడు, అందుకని అతని మీద కేసు వేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు నార్మల్గా ఆయన ఇంటి నుంచి బయటకు వస్తేనే ఆటోమేటిక్గా మొత్తం మోతం పోయిపోతుంది. అలాంటిది పబ్లిక్లోకి నీకు అక్కడికి వస్తున్నారంటే ఇంటిమేషన్ లేకుండా ఎలా వస్తారబ్బా? ఇది కరెక్ట్ కాదు. నేనైతే ఖండిస్తున్నా. సో ఆయన వచ్చాడు, సరే చెప్పలేదు అనుకుందాం, ఆయన వాళ్ళ మాటకి వెళ్దాం, చెప్పలా. సో ఆయన వచ్చిన తర్వాత థియేటర్ వాళ్ళు అన్న వస్తారు కదా, థియేటర్ వాళ్ళు కూడా తెలీదా వస్తున్నట్టు? నీకు రాకముందే 6 బాడీ గార్డులు, ఇటు ఒక 6 పెట్టేసిన బాడీ గార్డులు ఉంటారా? తెలియకుండానే, లేదా ఊరికనే పెట్టుకున్నారా థియేటర్లో బాడీ గార్డులని? కాదు కదా, తెలిసే పెట్టుకుంటారు. ఆ థియేటర్ సామ్య అన్నా సరే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తుంటారు కదా ఇలా వస్తున్నారు అని. సో అదేం కాకుండా వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు కమ్మేయటం, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా వేసుకోండి, అలా చేయటం అన్నది కరెక్ట్ కాదు. అది ఏదైనా కంపల్సరీ ఇంటిమేషన్ అయితే ఉంటుంది.